రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు ఆహార భద్రతను కల్పించే దిశగా పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 1.06 కోట్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు జూలై నెలకు సంబంధించిన ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 3.41 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి నెలలాగే ఈసారి కూడా ఎలాంటి జాప్యము లేకుండా లబ్ధిదారులకు సకాలంలో బియ్యాన్ని అందించేందుకు వీలుగా మొత్తం 2.15 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికే అన్ని చౌక ధరల దుకాణాలకు పౌర సరఫరాల శాఖ అధికారులు తరలించారు. లబ్ధిదారులకు రేషన్ కోసం ఎదురు చూసే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో పౌర సరఫరాల శాఖ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జూలై నెలకు అవసరమైన 2.15 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ను గడువు కంటే ముందే గ్రామ వార్డు స్థాయిలోని రేషన్ దుకాణాలకు విజయవంతంగా చేరవేసింది. దీనివల్ల నెల ప్రారంభమైన మొదటి రోజు నుంచే కార్డుదారులు ఎటువంటి నిరీక్షణ లేకుండా తమకు కేటాయించిన బియ్యాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందే అవకాశం ఏర్పడింది. సరుకుల కొరత లేకుండా చూడడమే లక్ష్యంగా అధికారులు ఈ ముందస్తు బఫర్ నిల్వలను ఏర్పాటు చేశారు. గతంలో యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు భారీ ఎత్తున జరగడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ గోదాముల్లో నిల్వ సామర్థ్యం, స్థల లభ్యత సమస్య తీవ్రంగా మారింది. ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ కోటాను ఏకకాలంలో పంపిణీ చేయాలని కేంద్రం సూచించడంతో పౌర సరఫరాల శాఖ ఏప్రిల్ నెలలోనే లబ్ధిదారులకు 3 నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి అందించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన 6.43 లక్షల టన్నుల కోటాలో రికార్డు స్థాయిలో 95% అంటే 6.08 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. తద్వారా అటు గోదాములపై నిల్వల భారం తగ్గడమే కాకుండా ఇటు పేదలకు వేసవిలో ముందస్తుగా ఆహార భద్రత లభించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు, అవకతవకలకు చెక్ పెట్టేందుకు పౌర సరఫరాల శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. బియ్యం పంపిణీ ప్రక్రియను ఎక్కడ ఎలాంటి లోపాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి కీలక మార్గదర్శకాల్ని జారీ చేశారు. క్షేత్రస్థాయిలో డిజిటల్ లావాదేవీలు, ఈ పాస్ యంత్రాల ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రేషన్ షాపుల్లో అమర్చిన డిజిటల్ బరువు, తూకాల యంత్రాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని, లబ్ధిదారులకు 1 గ్రాము కూడా తక్కువ కాకుండా సరైన పరిమాణంలో నాణ్యమైన బియ్యం అందేలా చూడాలని అన్నారు. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక రేషన్ షాపులో అమర్చిన డిజిటల్ బరువు, తూకాల యంత్రాలను నిరంతరం తనిఖీ చేయాలి. లబ్ధిదారులకు 1 గ్రాము కూడా తక్కువ కాకుండా సరైన పరిమాణంలో బియ్యం అందేలా చూడాలని కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పాస్ యంత్రాల ద్వారా జరిగే బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలి. సాంకేతిక సమస్యలు తలెత్తే వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో రేషన్ అందేలా జిల్లా అధికారులు నిరంతర నిఘా ఉంచాలని స్ట్రిక్ట్ గా అధికారులకు ఆదేశించారు.